Good morning, BNI. I am Sudhir Chakravarti Sadhu. I am the founder and CEO of Gruhakarin. I am from BNI J chapter of Vijayawada region. We have started this business in the year of 2017 with a mission of solving few problems in modular kitchens, luxury furniture and interiors. We have started this company. Basic services we offer are modular kitchens, luxury customized furniture, recliners, UPVC and aluminum doors and windows, decor and more. We have branches in Vijayawada, Bangalore, Hyderabad, Vizag, and recently we are opening one more store in Guntur in an intention to solve all these kind of problems. Our target markets are residential and commercial. As you know, every residential or commercial space requires some sort of furniture. Like in homes, you need modular kitchens, wardrobes, sofas, recliners, dining, chairs, likewise. In the same way, in commercial spaces, if you take off schools, you need benches, chairs, office tables, office chairs. Likewise, in the same way, commercial offices, if you need MD cabins, we have boss chairs, executive chairs, premium conference tables, like that. So we cater every type of spaces. And our USP is we have customization in material, price and the product also. So that is the main USP for us. How we will check quality? Depending on two factors: quality of raw material and quality of skilled labor. So these are the two things when we speak of quality. ఇది ఎలా చెక్ చేస్తామంటే మెయిన్ రా మెటీరియల్ పర్చేస్ దగ్గర కానీ స్కిల్ లేబర్ ఎలా సైట్లో పనిచేస్తున్నాడు అనేది మేనేజ్మెంట్ స్వయంగా సర్ప్రైజ్ చెక్స్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల క్వాలిటీ మీద మేము కాంప్రమైజ్ అవ్వము. ఏదైతే క్లయింట్ కమిట్మెంట్ ఇచ్చామో అదే మేము డెలివరీ ఇస్తాం. అవర్ మెయిన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆర్ digital marketing, on-field surveying, company leads, clubs like Rotary clubs or some fun clubs, of official business clubs like BNI, and peer-to-peer marketing, client referrals, clients' testimonials. But success of our business is when someone directly refers some client to us. Like if it is from BNI, people will be having trust. He can ask someone if something goes wrong. అంటే ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్లో కానీ పేపర్ యాడ్స్లో కానీ సినిమా యాడ్స్లో కానీ ఇవన్నీ ఏంటంటే విజిబిలిటీకి పనికి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 5 lakhs, 10 lakhs, 1 crore అయినప్పుడు ఇంకో మనిషి రిఫర్ చేస్తేనే ఆ ట్రస్ట్ అనేది వస్తుంది. అది మాకు బిఎన్ఐ ద్వారా ఇప్పటికే 3-4 సార్లు అలా జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే బిఎన్ఐ లాంటి పర్సన్ టు పర్సన్ రిఫరెన్స్ అనేది మా బిజినెస్కి చాలా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ వైటల్ రోల్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. ఎలా అంటే ఇప్పుడు మోడ్యులర్ కిచెన్ తీసుకుందాం సార్. కార్నర్ స్పేస్ని ఇదివరకు మనం యాక్సెస్ చేయలేకపోయేవాళ్ళం. ఇప్పుడేంటి కార్నర్ యూనిట్స్ అని, లీమెన్స్ కార్నర్, మ్యాజిక్ కార్నర్ అని కిచెన్లో ఉన్న కార్నర్ స్పేస్ కూడా బెండ్ అవ్వకుండా మన స్పేస్లోకి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఫర్నిచర్లో తీసుకుంటే స్పేస్ సేవింగ్ అనేది మెయిన్ మోటో అయిపోయింది. సోఫా కమ్ బెడ్ అని, పవర్ రిక్లైనర్స్ అని, మోస్ట్ కంఫర్ట్గా ఉండటానికి. ఇదివరకు ఏంటంటే స్టేబుల్ చైర్ ఉండేది, మనం మూవ్ అయ్యేవాళ్ళం కాదు. సో రిలాక్స్ అవ్వడానికి ఏంటి మళ్ళీ ఎదురు ఒక చైర్ పెట్టుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు పవర్ రిక్లైనర్స్ రావడం వల్ల ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వచ్చింది. అలాగే వార్డ్రోబ్స్లో కూడా ఇదివరకు బెడ్రూమ్స్ చిన్నగా ఉండేవి. ఎప్పుడైతే మనం డోర్స్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు బెడ్కు తగులుతూ ఉండేది. ఇప్పుడు స్లైడింగ్ వార్డ్రోబ్స్ వచ్చినాయి. మనం అందుకోలేనప్పుడు వార్డ్రోబ్ యాక్సెసరీస్ వచ్చినాయి. ఇట్లాగా టెక్నాలజీ అనేది ఎవ్రీడే దీంట్లో ఇంకా క్లయింట్స్కి ఈజీగా చేస్తుందన్నమాట. సో ఇన్స్పిరేషన్ ఫర్ దిస్ బిజినెస్, చిన్నప్పటి నుంచి నేను బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకున్నాను. ఈ బిజినెస్సే స్టార్ట్ చేయాలనేది అయితే నాకు క్లారిటీ లేదు. నాకు తెలియదు ఇంకెవరికైనా చిన్నప్పటి నుంచి క్లారిటీ ఉంటుందో లేదో. బట్ నేను ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేసి ఎంటర్ప్రెన్యూర్ అవుదామని ఇండియా వచ్చాను. వచ్చినప్పుడు ఏంటంటే బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక నేను సివిల్ ఇంజనీరింగ్ చేయటం వల్ల
నేను ఒక ప్రాజెక్ట్లో సూపర్వైజర్ లాగా జాయిన్ అయ్యాను వర్క్ నేర్చుకోవడానికి, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి. అక్కడ నాకేంటంటే మార్కెట్లో ఉన్న గ్యాప్స్ ఏంటి, అదొక ప్రాబ్లం అయి ఉండాలి, ఆ ప్రాబ్లంకి నా బిజినెస్ సొల్యూషన్ లాగా ఉండటానికి నేను వెతుకుతూ ఉన్నాను అనమాట. అప్పుడు ఈ టెర్మైట్ ప్రాబ్లం అనేది ప్రతి కన్స్ట్రక్షన్లో నేను ఐడెంటిఫై చేశాను. సో దానికి స్టీల్ మాడ్యులర్ కిచెన్ అనే సొల్యూషన్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత ఏంటంటే ప్రొడక్ట్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ వచ్చామన్నమాట. సో ఆ టెర్మైట్ ప్రాబ్లం అనే దగ్గర నాకు ఓకే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఐడియా నాకు వచ్చింది. మోస్ట్ రివార్డింగ్ ఆస్పెక్ట్ ఇన్ డూయింగ్ దిస్ బిజినెస్ ఏంటంటే ఇది ఎవ్రీడే ఛాలెంజింగ్ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువ స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడటం వల్ల ఏంటంటే ఒకరోజు ఓడిపోతాం, ఒకరోజు గెలుస్తుంటాం. సో ఎవ్రీడే ఛాలెంజింగ్ అనేది మనం ఎప్పుడైతే అలవాటు అవుతాం అది బిజినెస్ ఒక్క దాంట్లోనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో బిజినెస్కి నా మోస్ట్ రివార్డింగ్ ఏంటంటే బిజినెస్సే. కాకపోతే ఈ ప్రాసెస్లో చాలామందిని మనుషులను కలుస్తూ ఉంటాం. ఈ ఇంటీరియర్స్ జరిగేటప్పుడు ఏంటంటే చాలామంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. మాకు ఒక్కోసారి విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఫైనాన్షియల్గా సాల్వ్ చేయలేం, లేకపోతే సొల్యూషన్ పరంగా సాల్వ్ చేయలేం. కాకపోతే మీ ఎక్స్పర్టీస్ దగ్గర సజెషన్ తీసుకొని సాల్వ్ చేసినప్పుడు ఆ క్లయింట్స్ అప్రిషియేట్ చేసేది మాకు మోస్ట్ రివార్డింగ్ థింగ్ అనమాట. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ మధ్యలో ఆపేసినప్పుడు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు. మేము దానికి రైట్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు మాకు వచ్చే సాటిస్ఫాక్షను నేను మోస్ట్ రివార్డింగ్గా ఫీల్ అవుతున్నాను. అవర్ సక్సెస్ స్టోరీ is linked with few reputed clients. Like we have supplied luxury furniture to Governor's Office, Delhi Public School, many bureaucrats, railway officers, high-end luxury homes to doctors. In the same way, we have done many kitchens, wardrobes to doctors, police officers, judges, etc.